దేవా, నువ్వు కదలకపోతే మేము ఎవరిని మార్చగలమయ్యా? మా ఇంటోళ్లే మా మాట వింటలేదు ప్రభా, మా సొంత వాళ్లే మా మాట వింటలేదు ప్రభా. మేము చెప్తుంటే ఎగతాళి చేస్తున్నారు ప్రభా. పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని గురించి మేము మాట్లాడుతుంటే మమ్మల్ని ద్వేషిస్తున్నారు, అసహించుకుంటున్నారు, అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు. అన్ని జనులు అలాగే చూస్తున్నారు, ఇంటివారు అలాగే చూస్తున్నారు, బంధుజనులు అలాగే చూస్తున్నారు, రక్త సంబంధులు అలాగనే చూస్తున్నారు ప్రభా. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. దేవా, పెంతెకోస్తు పండుగ నాడు నీ పరిశుద్ధాత్మను పంపి అక్కడున్న ప్రజల్ని ఆలోచింపజేశావు కదా. వాళ్ళు ఆలోచించి వాళ్ళ హృదయాల్లో తట్టబడి పొడవబడి వాళ్ళు రక్షణ పొందేటట్టు చేశావు కదా. దయచేసి నీ శక్తిని పంపు దేవా. మానవ హృదయాల్లో కార్యాలు జరిగించున్నట్లు నీ శక్తిని పంపు దేవా అని మనం ప్రార్థన చేసి దేవుని శక్తిని ఆహ్వానించకపోతే, ఆకర్షించకపోతే